ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఒంటరి మహిళ ఇల్లు కూల్చివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కోటినాయక్ తండా గ్రామ పంచాయతీ కళామౌ సింగ్ తండా సర్పంచ్ ధరావత్ చిట్టి రవికుమార్ కూల్చివేశారని అదే తండాలో ఒంటరి మహిళగా తన కూతురుతో నివసిస్తున్న ధరావత్ ప్రమీల తెలిపారు. గత 10 రోజుల క్రితం ఇల్లును కూల్చిస్తున్నామని గ్రామ సర్పంచ్ బెదిరించడంతో ప్రమీల విషయం తాగింది. హాస్పిటల్ నుంచి వచ్చిన మరుసటి రోజే సర్పంచ్ బంధువులు తన ఇంటి మీదకు వచ్చి కూల్చివేయడంతో పాటు తనపై దాడి చేశారని మహిళ వాపోయింది. ఉన్నతాధికారులు తండా సర్పంచ్ పై చర్యలు తీసుకుని తనకు గృహాన్ని కట్టించాలని ఉన్నతాధికారులను వేడుకున్నారు. భయభ్రాంతులకు గురి చేసి తండవాసులు నువ్వు ఇల్లు కడితే నాకు డబ్బులు ఇవ్వాలన్నట్టు బెదిరించి ఆమె దగ్గర డబ్బులు తీసుకొని కట్టిన తర్వాత కొందరికి అంది కొందరు అందక వాళ్ళకే గొడవలు వచ్చి మళ్ళా ఈమె మీద దాడి చేయడం ఇది చాలా తీవ్రమైన బాధాకరమైన విషయం. అట్నే ఈ ఒంటరి మహిళ కట్టుకోవడం అనేది పెద్ద ఇది కాదు. కాలబాహింగ్ తండవాసులు కట్టుకున్నది మొత్తం అసైన్ ల్యాండ్ అండ్ ఎస్ఆర్ఎస్పి కాలువకు చెందిన ల్యాండ్. ఈమె ఒక్కతే ఒంటరి మహిళనే అసైన్ ల్యాండ్ లో కట్టిరన్న మాట దాఖలు అసలు లేవు. ఒక సర్పంచ్ గారుండి ప్రజాప్రతినిధి ఏం చెయ్యాలంటే జనాలను ఏం చెయ్యాలి, మంచిగా ఉండాలి, వేరే మంచి పనులు చేయాలనే చూడాలి. కానీ గుడి గోపురాలు కూల్చడం, ఇల్లులు కూల్చడం, వాళ్ళని వీళ్ళని బెదిరియడం, డబ్బులు వసూలు చేయడం అన్నది కరెక్ట్ కాదని నేను ప్రశ్నించినా కానీ లేదు తగ్గేదే లేదు, ఆమె ఆడ ఇల్లు కట్టొద్దు కూలగొట్టాలి అని ఒక వారం రోజుల క్రితం జేసీబీ పట్టుకొని వచ్చారు. అరే జేసీబీ పట్టుకొని కూలగొట్టడం కరెక్ట్ కాదు, దానికి ఒక లీగల్ గా వెళ్ళేది ఉంటది. గవర్నమెంట్ ల్యాండ్ లో నువ్వు నేను అందరం ఉన్నాం, మీరు చేసేది కరెక్ట్ కాదని ముర్రో పెట్టుకున్నా అయినా కానీ వినలే. నువ్వు నాకు చెప్పేది ఏంది అన్నట్టుగా వినకుండా ఆ రోజు ఆ అమ్మాయిని ఇంట్లో గెంటేస్తే యాడుంటావో ఉండు పో, యాడ చస్తావో చావు పో అంటే ఆమె పాయిజన్ తీసుకుంది. పాయిజన్ తీసుకొని ఒక వారం రోజులు ఏరియా హాస్పిటల్ జనరల్ వార్డులో ఉన్నది, ఉండి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు. వచ్చిన ఒక 2 రోజులు కూడా కాదు, ఒక రోజు ఇంట్లో ఉంది. ఇంట్లో బయటికి వెళ్ళవే అని నానా బూతులు తిట్టి ఆమెను గెంటేసి జుట్టు పట్టుకొని కొట్టి మీరు ఏం చేసుకుంటారో చేసుకొని గడ్డపార పార సుత్తే గన్నులు నిజం సార్ రాళ్ళు గుండ్లు అన్ని తీసుకొని గ్రామస్తులు సర్పంచ్లు అందరూ ఏకం చేసుకొని ఒక ఒంటరి మహిళ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? గ్రామ ప్రజాప్రతినిధి ఏం చేయాలి? అందరికి న్యాయం చేయాలి. తండవాసులకు ఒక న్యాయం, ఈ ఒంటరి మహిళకు ఒక న్యాయమా? ఇప్పుడు ఇది రోడ్డు ఉంది, ఈ రోడ్డుకి ఏమైనా అడ్డంగా ఉన్నదా? లేదు. లేకున్నా కానీ కావాలని ఈ దాటుడు పండగకు సంబంధించింది భూములని మాటలు చెప్పి డబ్బులు తీసుకుందామని ట్రై చేయడం. సక్రు కొడుకు బాలు అనేటాడు, ఆయన ఏం చెప్తే అదే విధంగా పాటించి ఆ దాటుడు పండుగ కట్టించిన టైల్స్ పలగొట్టడం, ఇలా ఇక్కడ వినాయకుడు ఇది పెట్టాలని పెట్టడం కూడా ఆయన పెట్టించిండు. గద్దె కట్టించిన చేయమని నన్ను అడిగితే నేను ఇన్వెస్ట్ చేసినా కానీ నేను అలా ప్రశ్నించే మూమెంట్ వాళ్ళకు నచ్చక వీళ్ళు నన్నే ప్రశ్నిస్తాడా అన్నట్టుగా. ఇప్పుడు ఈ ఒంటరి మహిళకు గృహం కావాలి సార్. ఆమె ఎక్కడ ఉండాలనో అర్థం కాదు. ఇప్పుడు రోడ్డు మీదనే ఉన్నది. రాత్రి ఈమెకు ఒక పాప ఉంది, ఈమె నైట్ వస్తే ఇళ్ళని ఆ ఇసుకలనే పడుకుంది. ఇప్పుడు వాళ్ళ అన్న కోటినాయక్ తండ రోడ్డు మీద ఉంటారు సార్. ఆయనకి పర్సనల్ ఏం జాబ్ ఉందో మనకు తెలియదు. ఈమె ఒంటరి మహిళ, వాళ్ళ నాన్న వాళ్ళు వేరు, వాళ్ళ అన్న వేరు, ఈమె ఒక్కతే ఉంటది. ఏమైనా కూలి నాలు చేసుకోవడం కట్టించుకుంది తప్ప వాళ్ళని వీళ్ళని చెప్పి వాళ్ళకు ఇవ్వలే. ఇంకో విషయం, ఇప్పుడు డబ్బులు అడిగినప్పుడు నాకు కూడా చెప్పింది, వాళ్ళు పలానోళ్ళు డబ్బులు అడుగుతారంటే ఆ విషయం నాకు చెప్పకమ్మా, ఏమైనా ఉంటే నువ్వు లీగల్ గా చూసుకో, నేను ఇవ్వమని చెప్పను, నాకు తెలియదు అని కూడా చెప్పినా కానీ మరి నన్ను ఇట భయభ్రాంతులకు గురి చేస్తురు. ఇస్తేనే ఇల్లు కూలగొట్టం, ఇవ్వకపోతే చెయ్యం అన్నట్టుగా కూడా చెప్పారు. కాలబాస్తండ నా ఇల్లు కూలగొట్టిరు సార్. సర్పంచ్ దగ్గరుండైనా కూలగొట్టించారు, దగ్గరుండే కూలగొట్టించారు. కొంతమంది వచ్చారు, రౌడీయిజం చేశారు. ఆ టైంలో నేను ఒకేసారి ఏం తెలియక దిక్కుతోచక నేను పాయిజన్ తీసుకెళ్లేసరికి అన్నయ్య వాళ్ళు దగ్గరలో ఉన్నారని హాస్పిటల్లో తీసుకెళ్ళిపోయారు. వారం తర్వాత వచ్చేసరికి ఎలా ఉన్నావు ఏందని కూడా ఏం అడగటానికి కూడా ఎవరు రాలేదు. ఏ సర్పంచ్ రాలేదు, ఎవరు రాలేదు, సెక్రటరీ వాళ్ళు కూడా ఎవరు రాలేదు. సరేలే అని నేను కూడా అట్లే అనుకున్న తర్వాత పడుకున్నా. నేను వచ్చి చేత కావట్లేదు, మొత్తం పేగులు మొత్తం బాగా నొస్తున్నాయి లోపల. పడుకుంటే ఆడోళ్ళందరూ వచ్చి జుట్టు పట్టుకొని మా ఊరు నుంచి బయటికి వెళ్ళు, ఎవరిది నువ్వు ఏంది అని గలీజ్ సూటిపోటి మాటలతో బాగా హింసించేసరికి ఇంట్లో పడుకున్న మనిషిని బయటికి వచ్చి జుట్టు పట్టుకొని గుంజి బయట ఈసిరేశారు.
అయితే ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియలేదు. ఇటు నుంచి మా అమ్ములు అన్నయ్య కాడికి పోదా అని పోతుంటే ఆడోళ్ళు మమ్మల్ని చూసి చూసి బాగా తిడుతుర్రు. కొట్టడానికి వస్తుర్రు. కారాలు, గడ్డపారాలు అవన్నీ తీసుకొచ్చి నైట్ మొత్తం మేము నిద్రపోలేదు సార్. అసలు గవర్నమెంట్ భూమే సార్ ఇది మొత్తం. అందరు కట్టుకున్నట్టే నేను కూడా కట్టుకున్నా. గవర్నమెంట్ ఎవరైనా అధికారులు ఎవరైనా గవర్నమెంట్ లో కట్టుకున్నారు అని చెప్తే కూలగొట్టమంటే కూలగొట్టుకుంటా నేను, నష్టమే లేదు. అది గవర్నమెంట్ సొమ్ము అందుకనే నేను కొంచెం అమ్మ ఈ ఊర్లో ఉన్న కాబట్టి కొంచెం దగ్గరపాట్లో చూసుకుందా అని కొంచెం కట్టుకున్న తర్వాత ఇలా జరిగిపోయింది సార్. అందరికి గవర్నమెంట్ ల్యాండే సార్, మొత్తం గవర్నమెంట్ ఇల్లులే ఉన్నాయి అన్ని, మొత్తం గవర్నమెంట్ ఇల్లులే మొత్తం. నాకు న్యాయం కావాలి సార్. నాకు ఒక ఇల్లు అయినా కొంచెం చూడమని అడుగుతున్నా సార్. నాకు ఒక పాప, కూలినాలు చేసి బతుకుతున్నా, నేను కూడబెట్టుకొని బతుకున్నా కూడా ఎవరు ఆర్వలేదు. డబ్బులు కూడా నేను ఇచ్చాను సార్. డిమాండ్ చేశారు, ఈ ఇల్లు కట్టియం మేము కూడా, డబ్బులు ఇస్తేనే కట్టిస్తా అని చెప్పారు వాళ్ళు. అయితే సరేలే కొద్ది గొప్ప నేను ఇచ్చిన, నా తోచినంత వరకు నేను ఇచ్చా. 1,00,000 రూపాయలు ఇచ్చా సార్. వాళ్ళు ఎవరికి ఇచ్చాను, ఇచ్చేసరికి ఇప్పుడు వాళ్ళకి ఎవరికి అందలేదో ఏమో నాకైతే తెలియకపోతే ఇప్పుడు వాళ్ళకి ఇయ్యలేదనో లేకపోతే ఆ పగతో అయినా నా ఇల్లుని కూలగొట్టేసిరు సార్. నాకు ఇల్లు కోసం ఇల్లు కావాలని నేను కోరుకుంటున్నా. నాకు ఉండటానికి ఇల్లు లేదు. ఇప్పుడు ఏడ పండాలో తెలియదు, ఏడ ఉండాలో తెలియదు. నేను నా పాప ఎలా బతకాలో అర్థం కావట్లేదు సార్ కూడా.